మరి ఇప్పుడు కూరంతా కుక్కరే మింగినట్టాయే కావచ్చు. కుక్కరే మింగింది, కుదబెట్టింది. టమాటాలు, బెండకాయలు ఏమాయే అందుకోవు? ఏంటిదే అందుకోను? పాటనాయే నీ వెనక కోరస్ అందుకోను. ఇంట్లోకి వెళ్ళంగా ఏమనుకున్నావు? ఏ పని అయినా సరిసగం అనుకోలేదా? నీ అనుకును నాగులమోను అంటే నువ్వను, లేకుంటే నేనంట. సగం నువ్వు అని సగం నేను అనుడేందే? ఇన్నోళ్ళు ఏమనుకుంటారు? ఏమన్నా అనుకోని మనం అనుకున్నట్టే చెయ్యాలి. అందుకో. ముందుగా నువ్వు అందుకోయే. టమాటాలు, బెండకాయే, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటాలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటాలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. అరే సంపదే, నువ్వు తరా చేసినావు, నీ పిల్లం తటనెత్తులు పెట్టింది పర్వాలేదు. టమాటాలు బెండకాయని కూడలు అంటే వాళ్ళు ఉండొచ్చు. నువ్వు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అంటాను ఎడుగురా చెప్పే, ఇక చెప్పే సుపనద్దానా. చెప్తావు కప్పకంలోడా. ఇగో కోటి మామ, ఇద్దరు ఇంట్లోనే ఉన్నాయే. అయితే ఒక్కలే ఓర్రి, ఇద్దరు ఎందుకు? ఈరని చెప్పే ఈరక్క అంటే ఈ నిడిచి ఆను పట్టు అన్నట్టున్నది నీ మాట. ఈయన కాలువ కడితే నేను కలిపేరుతాన్నా, ఈయన మందు కొడితే నేను నీళ్లు తెస్తాన్నా. మరి కాయలు నేను పంపంగా నేను ఒక్కదాన్నే ఓర్రన్నా. అందుకే సరి సగమే ఎత్తాను కీక. అదే ఎందుకు అంటున్నా? అబ్బో, కొలుపు పెట్టి చెప్తా అంటే తలుపు పెట్టి అడుగుతాడు. మామకు మంది ఎక్కువైంది కానీ దా మనం వేసుకుందాం కీక. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఆ పూరి మంచి పని చేస్తున్నట్టు కానీ నేనే మన వాళ్ళు అడుగుతున్నానట. ఏం కీకలు వేసుకోరి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇక రారి, ఇక రారి. ఏం తీసుకుంటా బాపు? ఈ బెండకాయలు ఈ బిడ్డ 1/2 కిలో. అయ్యో 1/2 కిలో కాలేదు బిడ్డ. మా తెలుసు. ఏం చూస్తాను ఎయ్యి, ఊకే చెప్పాను నీకు. అయ్యో వేసిన దానివి నువ్వే వేయక అల్లుండి ఎందుకు వేయమంటాను బిడ్డ? సుప్పనద్ది కదమ్మా, అట్టిగుంటే చూడబుద్ధి కాదు. అట్టిగేడు నువ్వు బిడ్డ, తరాజ పట్టుకున్నావు కదా. అయ్యో తరాజు పట్టుకొని బెండకాయలు ఎత్తే బేజారు అవుతాడా ఈ కప్పకల్లోడు? ఇక పట్టు. ఎట్లా నమ్ముకుంది కానీ ఒకళ్ళు ఎందుకు అనుకుంటారు? అనుకోండి ఎక్కడిదే బాపు, అంత సరసమే కాదే మాది. కాదా ఏ సంపతి? అవునే మౌనిక. అయితే కానీ అల్లుడు ఇవే కూరగాయలు అనుకుంటారా, లేకపోతే ఇవి అమ్మి ఇంకేమైనా తెచ్చుకుంటారా? తెచ్చుకొని లాభమే, ఉత్తగా ఆగుల వారసుడు తప్ప. ఆగు, ఏం బారేసి రీకానా? మొన్న గొర్రె కూర తెచ్చిండే, జర్రని నుడికద్దా, దీని అండుడికి అగ్గి పెట్ట పీకితే రాలేదే ముక్క. నువ్వు లాత తెచ్చినావు గాని నేను పీకితే రావద్దు ముక్క అని అండిన. ఎక్కడదో గొడ్డు గొర్రె కూర పట్టుకొచ్చి ముద్దుగా అండాలంటే ఎట్లా అంటారు? నేను లాతనే తెచ్చిండే, నీకే శాతగాలే అండుటానికి. నేను ముద్దుగానే అండుదును, నువ్వే ముదిరింది తెచ్చినావు. దొడ్ లాతనే తెచ్చినా. దేహే ముదిరిందే తెచ్చినావు. దొడ్ లాతనే తెచ్చినా అంటే? అరే ముదిరిందే తెచ్చినావు అంటే? ఏ ఆగున్ రే, ఇడ లొల్లి పెడితే నా ఇజ్జత్ పోద్ది. మీ ఇంటికి పోయి లొల్లి పెట్టుకోపండి. అవ్వో సాట్ల తాడు కోసిండు, సాటుకోయి కొట్లాడుకోరు అంటాడు. పా కప్పకల్లోడా. సుప్పనద్దానా. వీళ్ళు లొల్లి పెట్టుకున్నాడు ఏమో కానీ నన్ను అయితే పైసలు అడగలే. బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఏడరా ఇప్పటికే ముదిరిపోయిన బెండకాయలన్నీ. ఏం కూర అనుకుందాం? నువ్వు ఏదండినా ఎట్లా వారేసినట్టే ఉంటది గాని ఏదోటి అంటుపో. అయ్యింది నిన్నంతా అన్నే ఉండబట్టే బర్రె తిన్నట్టు తింటావు, మళ్ళా బదనం చేస్తావు. నిన్ను పందులు ఇక్క తినా. ఓ సుప్పనద్దానా, ఎన్నడే నేను బర్రె లెక్క తిన్నది, ఎట్లున్నా ఎనుమోత లెక్క తినదాని నువ్వు. ఏంది నేను ఎన్నిపోతున్నా? మరి నేను బర్రెనా? మరేంది ఎంత మంచిగా అండినా ఏదోటి అంటావు. అట్లనా? అయితే ఇవాళ ఏదన్నా ఒకటి అంటే మంచిగా అండుతా. ఇలా కోడి కూర తెచ్చి కమ్మగా అండుతా. నీ కోడి కూర కొంటవై కోనెట్లా పోయ్యా, ఎవరు తింటాడని కోడి కూర? ఏడి నాకు. అహో మరేం కావన్నో? మంచి మేక కూర తెచ్చుకున్నామే. తేలేమున్నా మంచిది, ఉన్న గ్యాస్ అంత తొడిచినా ఉడకనన్ను
కూర. ఓ గుండు, పండు కోతి లెక్క మంచుగానే ఉన్నావు గాని ఏం కూర వండుకుందా? ఏంది గుండా గుండ అంటే బండకే కొడతా. నీ సుండి గుణం పోవాలనే కాదే ఈ గుండు గీక్కుంది. అవ్వో, ఆకాన ఏడగనబడ్డది నా సుండి గుణం. ఆకాన ఏడగనబడ్డది నా సుండి గుణం. ఇంకా ఏకైనా కనబడన్నే నీ మాటే సాగన్నని నెల రోజులే నీసుకూర అండకుంటున్నావు. నెల రోజులే నీసుకూర అండకుంటున్నావు. అండ నేనన్నది ఎత్తనే అండుతా, లేకుంటే అండనే అండ. ఏంటిదే నువ్వు అన్నది? అద్దే బాయిలర్ కోడి అంతటూ పాడైతుంది. అద్దా అయితే ఓ జుట్టు కూడా దేపు గట్టిగా ఉంటుంది. ఓ జుట్టు కూడా దేపు గట్టిగా ఉంటుంది. జుట్టు కూడా మంచి మేకపోతు కూర తెస్తేనే దాన్ని మంటలో కలిపినావు. ఇంకా జుట్టు కొడితే అంటున్నావా? అది ఉడుకుతాదే, ఉన్న గ్యాస్ మొత్తం అయిపోతుంది. ఏమైపోదు, నేను చెప్పనే ఉడకబెడతా. అరే ఉడుకదే, నీతోని కాదే మౌనిక. నాతోని కానిదేం లేదు, నువ్వు దేపకుండు. అరే నీకు చెప్తే అర్థమైతలేదా అనే? అది ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకదే. అరే మా ఉడుకుతుంది పోతేపో. అరే మళ్ళా గట్టినే వర్రిస్తావు ఉడకదా అంటే? ఏందిరా సంపది మీ కూరలొల్లి? చూడే అన్న, మంచి మాకాయ కూర తెస్తా అంటే అద్దంటుంది. అది మంచిది కాదు, మన్ను కాదు బావా. ఎక్కడో ముదిరింది తెస్తాడు, అది ఉడకపోతే మళ్ళా ఊరగల తిట్లు తిడతాడు. అందుకే జుట్టు కూడా వండుకుందాం అంటన్నా. అగో మళ్ళా జుట్టు కూడా అంటే ఏందే? అది అస్సలే ఉడకదే. మరి మేక కూర ఉడుకుద్దా? మేక కూర ఉడుకుద్దా? అరే నీకు చెప్తే అర్థమైతలేదా అనే? అది ఉడకదే. అరే ఉడుకుతుంది అంటే? అరే నన్ను ఒర్రియకే, ఉడకదా అంటే మళ్ళీ గట్టినే కొడతావు. నువ్వే నన్ను ఒర్రియకు, ఉడుకుతుంది. ఏ ఆగోరి. అరే సంపది, మేక కూర అద్దంటుంది కదరా, జుట్టు కూడా అండని. నువ్వు కూడా గట్టినే మాట్లాడతాను ఏందన్నా? అది ఉడకది. మళ్ళాడ లొల్లి తయారు చేస్తుంది ఈ సుప్పనద్ది. మళ్ళాడ లొల్లి తయారు చేస్తుంది ఈ సుప్పనద్ది. అందరు ముందు అంటానవా సుప్పనద్దని? ఈడ్చి కొడితే ఇంటికో ఏడవాలే ఏమనుకుంటానవు? ఈడ్చి కొడితే ఇంటికో ఏడవాలే ఏమనుకుంటానవు? అంటే కొడతావే? ఏ కొట్టు. ఆగ్రా ఓ పిల్ల, నీకు జుట్టు కూడా ఉడకాలి కదా, నేను కుక్కర్ ఇస్తాపా. కుక్కరా అంటే? నాకు తెలుసు, నాకు తెలుసు. పెద్ద పెద్దోళ్ళు వండుకుంటారు కుక్కర్లా. పెద్ద పెద్దలు కాదే, అసలు నీకు అండత్తా అదే కుక్కర్లా. ఎందుకంట రాదు? మా అండత్తది మస్తు అండి నా చిన్నప్పటికెళ్ళి. నీకు అండతాయి కదా, అయితే కుక్కర్ ఇస్తాపా పిల్ల. బాబా ఓ కప్పగుడ్లోడా, పోయి జుట్టు కోడి కొట్టించుకురా పో. ఓ ఈ సుప్పనద్దిగా మంచిగా ఉందట బొమ్మ. ఇలా జుట్టు కూడా వేసి గట్టిగా అండుతా. నీ అవ్వ ఇంటి మీద కాలేదు నా పెళ్ళానికి. ఎప్పుడు వస్తుందేమో. ఈడు అడగంగా 2 రొట్టెలు ఇచ్చిండు. అద్దక తిందామంటే అంచుకేమి లేదు. ఎవడేయాలి కూర? వెళ్ళిపోయా కారమే గతిపా. అబ్బా ఘాటు ఘాటు కమ్మ ఉంటుంది. ఉడకది అంటాడు కదా, ఇప్పుడు ఎట్లు ఉడకదో చూస్తా. వేసినావే నీ కుక్కర్ల కూర? వేసినా, ఎందుకే ఇట్ట పడుతున్నావు? సూత్యాల నీ సోకులంట. అండినాక అందుతి ఆ మాట. ఉడుకు, ఇక ఉడుకు. ఎట్లుడుకో ఉడుకు. ఏమైందే? అగో ఎందుకు ఎడుతుందా కేక? ఏమో నాకెవరుగా. ఏ మొదలు కదా, గట్టనే మొత్తుకుంటుంది కావచ్చు తీయే. అయ్యో అంతేనా? అట్టిగా భయపడితే. ఏమైందే? ఏమోనే. బాబు ఈడ
ఏమి మారేనురా ఒంటిగా నీ బతుకు. ఏమైందిరా? కుక్కరు కూత పెడుతుందే మావా. ఏం పెడతాంది? కుక్కరే. నాకు మందు తక్కువైందా వీళ్ళకి మందు ఎక్కువైందా? కుక్కరు కూత పెట్టకపోతే పాట పాడుతుందా? ఏం పెట్టిందిరా? కూత పెట్టిందే. గట్లెట్లా పెడుతుందిరా? ఏమోనే మామ, జుట్టు కోడి మనిషి కొట్టించుకొచ్చిండు. మాలు మసాలా మంచిగా కలిపి నేను కుక్కర్ లేచిన గంతే. కూ అంటుంది. అట్లనా? బిత్తిరోళ్ళని బిర్యాచీలకు ఇక రొట్టెల మీదకి ముక్కలు దొరికినట్టే. మరి అన్ని తీర్లు వేసిరా? అవ్వ తోడు మామ, అన్ని తీర్లేసిన. అయితే కూరకు దయం పట్టింది, కుక్కర్ కూత పెట్టింది అంతే. ఏంది దయ్యం పట్టిందా? దయమే పట్టింది కోడలా. ఇట్లా 2-3 ఇండ్లలో జరిగింది. మరి ఏం చేసిర్రు వాళ్ళు ఏం చేయలే కోడలా, అంతా నేనే చేసిన. తెలియజేంద్ర నీ భార్యకు సంపత్తి. నువ్వేం చేసినవే బాపు? కూరకు పట్టిన దయాన్ని దూరం కొట్టిన, కుక్కర్ కూతాపిన. ఆయన కూరకు దయ్యం పట్టుడేందే మావా? అంటే కూరదేంగా కుతారిన దయ్యాలు ఏతల్లో పోసుకొని పడతాయి అంతే. అబ్బో, ఇంకా నయమైంది. ఆ దయ్యాన్ని దూరం వెళ్ళగొట్టిపోయే కూర దగ్గర పడవచ్చు. పోతా, నాకు కూడా పొద్దు పోతుంది. దేనికేం దూర్రా? దయ్యాన్ని ధరినాక దాని దగ్గరే ఉన్నా నేను ఇంటికోవద్దా? మీరేటత్తుర్రా? మేము కూడా చూస్తామే. మీరు భయపడతారా? నేను మెల్లగా సలవడబెట్టి దయాన్ని సగనపుతా, మీరు గప్పుడు రారి. అప్పటిదాకా చూసుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ లోపలికి వద్దు. అబ్బా, కూర మాత్రం ముక్కు పుట్టలు అదురుతున్నాయి. దొరుకుతుందో కూర అనుకున్నా, రొట్టెలకు దొరికింది. అబ్బా, కూడలు పోయి కూర కమ్మా అని పిసిడి ఎవరికి చెప్పవు. ఏదో నాకు దొరికింది, పోవాలి. ఇక పోయి దయ్యం దాని సందన అయింది. మీకేం భయండి? అబ్బా, కోటి మావ రాకపోతే కుంప మునుగు. కూర తెచ్చేటప్పుడు దాసుకొని తేవద్దా? అరే, ఈసారి తెచ్చేటప్పుడు గట్లనే తెస్తే గాని గావరైతుంది. గంటెడంతా వేసుకొని తిందాం పా. కూరేదే మౌనిక, కుక్కరే మింగిందా ఏంది? అందుకే అంటాను నేను కుక్కర్లా. నేను ముందుగానే అన్న బయలుదేరి కూడా అనుకుందామని. నన్ను కొడతావు నల్ల మొగపోడా. మరిప్పుడు కూరంతా కుక్కరే మింగినట్టాయే కావచ్చు. కుక్కరే మింగింది, కూత పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అంతేనా? కోడి కూర మంచిగా తిందా అని కుక్కర్ తెచ్చి ఉడకబెట్టినావు. మంచిగా అయింది, కుక్కరే మింగింది. ఇలా ఉడకబెట్టుడు బరాబరే గాని పక్కనైతే గంట రాబోతే పెట్టరాదు.
అయిపోయింది బాబు ఒక సాంగ్ అట పాడండి.